ప్రధానంగా సింహరాశి వాళ్ళకి ఈ 2026 సంవత్సరంలో గురుబలం 5 నెలలు ఉంది. ఈ 5 నెలలు కూడా గురుబలం అనేది విశేషమైన ధనలాభాన్ని కలిగిస్తుంది. జూన్ 2వ తేదీ వరకు సింహరాశి వాళ్ళకి గురుబలం అద్భుతంగా ఉంది. జనవరి 1 నుంచి జూన్ 2 వరకు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రావాల్సిన ధనం చేతికొస్తుంది. అలాగే మొండి బాకీల సమస్యలు తీరిపోతాయి. అప్పుల సమస్యల నుంచి బయటపడతారు. ఎవరైనా కొత్తగా ఇంటర్వ్యూలకు వెళ్ళి కొత్త జాబ్ కోసం ప్రయత్నం చేసుకోవాలంటే సింహరాశి వాళ్ళు జూన్ 2 వరకు కూడా బలం ఉంది. కొత్త జాబ్‌లొస్తాయి. అలాగే వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందగలుగుతారు. ప్రమోషన్‌ల కోసం ప్రయత్నాలు చేసుకోవాలన్నా జూన్ 2వ తేదీ వరకు ఈ 2026లో సింహరాశి వాళ్ళకి బలం అద్భుతంగా ఉంది. గురుబలం వల్ల ధనపరంగా, వృత్తిపరంగా బాగా కలిసొస్తుంది. జూన్ 2 తర్వాత సంవత్సరం చివరి వరకు గురుబలం లేదు. అప్పుడు ఖర్చులెక్కువవుతాయి. వృత్తిపరంగా కొన్ని ఒడిదుడుకులుంటాయి. అవన్నీ పోవాలంటే జూన్ 2 తర్వాత గురువుకు సంబంధించిన పరిహారం సింహరాశి వాళ్ళు చేసుకోవాలి. జూన్ 2 తర్వాత వచ్చే గురువారాలు సింహరాశి వాళ్ళు ఏం చేయాలంటే, దగ్గరలో ఉన్నటువంటి షిరిడీ సాయినాథుడి మందిరానికి వెళ్ళి, ఆ షిరిడీ సాయినాథుడి మందిరంలో దునిలో కొబ్బరికాయ వేసి నమస్కారం చేసుకోండి. లేదా షిరిడీ సాయినాథుడి మందిరం బయట భక్తులకు తాళింపు పెట్టిన శనగలు పంచిపెట్టండి. ఈ షిరిడీ సాయినాథుడి మందిరానికి వెళ్ళి ఈ పరిహారం చేసుకోలేని వాళ్ళు సింహరాశి వాళ్ళు జూన్ 2 తర్వాత గురుబలం పెరగటానికి బృహస్పతయే నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. అప్పుడు జూన్ తర్వాత కూడా గురుబలం అనేది పెరుగుతుంది. దానివల్ల ఫైనాన్షియల్‌గా, కెరీర్ పరంగా బావుంటుంది.